చార్మి గారు కూడా ఇప్పుడు ఆవిడ ప్రొడక్షన్ సైడ్ కూడా వెళ్ళున్నారు. అవును. అండ్ బ్యాక్ టు బ్యాక్ పూరి గారితో కలిసి అవును. సినిమాలు చేస్తూ ఉన్నారు. సో ఆవిడ ఈ మధ్యకాలంలో ఏమన్నా కలిసి లేదు. లేదండి? నేను 2019లో కలిసాను అంతే. పూరి Okay. అన్నయ్యని చాలా ఓకే. ఓకే. వాళ్ళిద్దరిని ఒకసారి ఆఫీస్లో కలిసాను ఓకే. అంతే లాస్ట్. సో ఎనీ ప్రొఫెషనల్గా ఏమైనా వర్క్ చేద్దాం, కలిసి పని చేద్దాము, ఈ కైండ్ ఆఫ్ అంటే డిస్కషన్స్ ఎప్పుడు? వాళ్ళ బిజీలో వాళ్ళు ఉన్నారు కదా. నేను కలిసిన తర్వాత ఇస్మార్ట్ శంకర్ హిట్ అయింది అవును. ఫస్ట్ పార్ట్. అవును. తర్వాత వెంటనే అన్నయ్య లైగర్ సినిమా బాంబే వెళ్ళిపోయారు. అవును. కమ్యూనికేషన్ గ్యాప్ వచ్చిందండి. ఓకే. ఎలా ఉంటుంది సార్ పూరి గారికి మీకున్న రిలేషన్ అని? ఒక బ్రదర్ లాగా ఉంటుంది. అంతే అసలు నేనంటే ఇంటూ తెలియని ప్రేమ ఆయనకి. ఓకే. మాకు మంత్రా సినిమా అయిపోయిన తర్వాత ఒక 1 year తర్వాత సాయిరామ్ శంకర్ హీరోగా కట్ చెప్పాను. ఓకే. ఆల్ బ్రదర్. 5 minutes చెప్పే లైన్ సాల్వింగ్ చెప్పి ఆపి నచ్చింది నాకు. నేను వెంటనే అడ్వాన్స్ ఇవ్వడం ఓకే. ఇన్ని జరిగిపోయినాయి. ఆ టైంలో అతను అది ఫైనాన్షియల్గా తెలిసిందే. అవునవును. అందువల్ల ఆ ప్రాజెక్ట్ ఆగిపోయింది. ఓకే. లేదంటే అప్పుడు మీరు అన్నట్టు హీరోతో సినిమా అప్పుడు అవునవును. ఎంత సపోర్ట్ అంటే అన్నయ్య ఆయన సినిమా మీద పిచ్ ఎంతంటే వాళ్ళ తమ్ముడు హీరో కాదు కానీ కథలు వచ్చేసింది. బడ్జెట్ ఎంత అని అడిగాడు నన్ను. 4 crore అవుద్దన్న ఆ రోజుల్లో. ఓకే. కాదు ఇంకా ఎక్కువ పెట్టిస్తే బాగొస్తుంది, 7 crore చేద్దామని చెప్పి ఆయన చెప్పారు. ఓకే. అంటే కథ అంతా ఇన్స్పైర్ చేసింది ఆయన. అదే. అంటే ఈ కథ ఇంత స్పాన్ ఉంది ఇంట్లో, ఇంత చేస్తే ఇంకా ఇల్లేట్ అవ్వదు కదా అని చెప్పాడు. అట్లా మాకు వచ్చిన స్టార్ట్. అక్కడి నుంచి ఎప్పుడు మేము కలిసినా కానీ ఆయన ప్రేమ నాకు ఎవరు చూపించారు అంతే. ఇదంతా మంగళ తర్వాత సార్? మంత్ర తర్వాత. ఓకే. అంటే ఆల్మోస్ట్ ఒక 2008 ఆ టైంలో. 8-9 అంటే బంపర్ ఆఫర్ రాకముందు. ఓకే. ఓకే. అప్పటికే ఆయనకి కూడా మంచి క్రేజ్ ఉంది. ఆ టైంలో ప్రాజెక్ట్ పడి ఉంటే నెక్స్ట్ లెవెల్. మళ్ళీ ఎప్పుడన్నా ఆయనతో వర్కౌట్ చేయాలి అని అనుకున్నారు సార్ సాయిరామ్ శంకర్ గారు? లేదు, ఇంకా ఆయన ప్రొడక్షన్ అనుకుని అదే చెప్పిన 2015లో కథ అని చెప్పాను కదా, డిమాండేషన్ కథ సాంగ్స్ చేసామని చెప్పిన. అప్పుడు సాయిరామ్ శంకర్తో చేయాల్సింది. సాంగ్స్ అన్ని విన్నాడు, సిట్టింగ్స్, కథ నచ్చింది అన్నీ. ఇంకా ఏదో కారణం. అవును సార్. అంటే ఇండస్ట్రీలో ఇంత చూసున్నారు కదా, వాట్ డిడ్ యూ లెర్న్ అంటే ఏం నేర్చుకున్నారు? అంటే హిట్స్ ఎలా తీసుకోవాలి, ఫ్లాప్స్ ఎలా వస్తూ ఉంటాయి పోతుంటాయి, బట్ మనం ఈ ప్రాసెస్లో చాలా మందిని కలిసి ఉంటారు, కథ చెప్పుంటారు, అండ్ వాళ్ళు నచ్చిందని చెప్తారు, స్టార్ట్ అయ్యేది లేదా మళ్ళీ ఏదో పోస్ట్ పోన్ చేస్తూ ఉంటారు. మీకు ఒక ఐడియా వచ్చేసి ఉంటుంది అంటే నాకు తగిలిలో. అంటే నేను ఇండస్ట్రీ లోపల ఎక్కువ తిరగలేదండి, ముందు చెప్పే కదా. అదే సార్. నన్ను అప్రోచ్ కొంత ఉంటారు కదా, కొత్త వాళ్ళు సినిమా చేయబోతాం అని ఎవరో ఫ్రెండ్స్ ఎవరు చెప్పడం, వాళ్ళతో వెళ్ళడం, డిస్కస్ చేయడం, అంటే వాళ్ళు టైం పాస్ చేసి వదిలేశారు అంతే. అదే సార్. నేనేంటి నిజంగా సీరియస్గా ఉన్నాడు ఫుడ్ లేదనుకుంటే ముందు అడ్వాన్స్ అడిగి తీసుకొని అప్పుడు నేను సిరీస్లో కూర్చోవాలి. సరే ముందు ఎందుకు మనం కథ చెప్పినాక అని ఆ యాంగిల్లో ఉంటాను నేను. అట్లా చాలా టైం వేస్ట్ అయింది. చాలా ప్రాజెక్టులు అట్లాగే ఎవరెవరు నమ్మి ఇష్యూ అయింది. 35 crores ఒక సినిమా కథ రెడీ చేసుకున్నా అన్నారు కదా సార్, ఆ కథ ఇప్పటికీ ఉందా సార్? అట్లా. ఓకే. అంటే జనరల్గా కథలు ఎలా ఉన్నాయంటే సార్, ఇప్పుడు మనకి పర్సెప్షన్ ఆఫ్ ఆడియన్స్ అనేది మారిపోయారు సార్. ఇప్పుడు రీసెంట్గా వచ్చినప్పుడు పాన్ ఇండియా అనే వర్డ్ ఎక్కువ వినిపిస్తుంది. చిన్న సినిమా కాదు, పెద్ద సినిమా కాదు, కంటెంట్ బాగుంటే ఏ లాంగ్వేజ్ అన్నా అందరూ చూస్తున్నారు. సో అలాంటప్పుడు కథలు కూడా దానికి తగ్గట్టే మార్చుకెళ్తున్నారు. కొన్ని కథలు ఏంటంటే కప్పుడు రెడీ చేసుకుని ఇప్పుడు దాకా వచ్చేటప్పటికి ఈ గ్యాప్లోనే ఎవరొకళ్ళు వేరే లాంగ్వేజ్లో తీయడమో లేకపోతే అవన్నీ ఇప్పటికే మనం చూసేయడం జరుగుతుంటుంది. సో అట్లా ఏమైనా? అంటే ఈ కథలు అలాంటి ప్రాబ్లం లేదు, కానీ ఒక ప్రాబ్లం వచ్చింది. ఓకే. అంటే ఆ రోజు ఆ సినిమా చూసి నేను కరెక్ట్ కొంచెం ఈ కథకి సంబంధం లేదు. ఓకే. ఈ నా కథలో డ్యూయల్ రోల్. ఓకే సార్. హీరోయిన్ సేమ్ బాలకృష్ణ సినిమా వచ్చింది అఖండ. అవునవును. డ్యూయల్ రోలే. నేను ఎక్కడ ఫీల్ అయ్యానంటే కథ సంబంధం లేదు, దాంట్లో అగౌర క్యారెక్టర్, ఇంకో క్యారెక్టర్. అవును. మంకో బాలకృష్ణ. దీంట్లో సేమ్ ప్రాబ్లం అదే. ఇప్పుడు ఈ కథ సంబంధం లేదు, కానీ ఇప్పుడు ఏమనుకుంటారు, అఖండతో ఇన్స్పైర్ అనుకుంటారు. అదే అడుగుతున్నాను సార్. అంటే అలా అయింది, కానీ ఆ కథ మాత్రం పాత పడిపోవాలి. ఓకే. ఓకే. అది ఇప్పటికీ ఫ్రెష్ అయ్యాలి. దాన్ని మారుస్తారు సార్ ఇప్పుడు? మార్చక్కలేదు, యాజ్ కథ చేసినా ఓకే. అంటే అది ఎవరు టచ్ చేసే పాయింట్లు కదా అవి. ఓకే. ఓకే. ఇప్పుడు దీంట్లో మంగళలో అగౌరవాలతో చేశాను, అలాంటి ఎపిసోడ్లు ఈ సినిమా సెకండ్ హాఫ్ మొత్తం అదే ఉంటారు అన్నం. దాని అంత ఈజీగా టచ్ చేసి అంటే అది చెయ్యాలంటే లోపల నుంచి రావాలి. అది
మనం ఏదో సినిమా ఇన్స్పైర్ చేసింది కాదు కదా, అలాంటి కథ కాదు ఇది. నేను రియల్గా హంపీలో 3 years ఉండి అక్కడ జీవన శైలి ఎలా ఉంది? చూసి అక్కడ ఏం ప్లేసెస్ ఉన్నాయి, ఏంటి ఏంటి హంపీ సరౌండ్ 24-48 kilometers తిరిగేసి మొత్తం. Sure. ఎక్కడ సాధువులు ఉంటారు, ఎక్కడ ఏ టెంపుల్ ఉంది, ఎక్కడ ఏముంది అన్ని స్టడీ చేసిన తర్వాత రాసిన కథ అది. ఓకే సార్. అది న్యాచురల్గా వచ్చిన కథ కాబట్టి అది ఆ థాట్ ప్రాసెస్ వస్తుందని అనుకోను నేను. అదే సార్. ఇప్పుడు ఈ కథ ఉంది కదా సార్, మన దక్షిణి కథ అంటే ఇలాంటి థ్రిల్లర్ జోనర్స్ యూనివర్సల్ సబ్జెక్ట్స్. లైక్ తెలుగులో ఆడితే, తమిళ్లో ఆడితే, అన్ని లాంగ్వేజెస్లో ఆడతాయి. కానీ ఎందుకు మీరు తెలుగు వరకు మాత్రం పరిమితి పెట్టుకున్నారు? వేరే లాంగ్వేజ్ లేదు, ఉంది తమిళ్ డబ్బింగ్ తమిళ్ కన్నడ ఒకేసారి రిలీజ్ చేస్తారా సార్? అది ప్లాన్ చేస్తున్నాం. ఓకే. అంటే అది ఇంకా డిస్కషన్ జరుగుతుంది. మేబీ కుదిరితే అన్ని లాంగ్వేజెస్ అవుతుంది. ఓకే.